సింహస్వామి మహాశివునితో ఎందుకు యుద్ధం చేశారో తెలుసా? శివపురాణం ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామికి ఎంతో ఆగ్రహం వచ్చింది. ప్రహ్లాద కుమారుడు ఎంత శాంతింపజేసినా నరసింహస్వామి కోపమేమో తగ్గలేదు. అప్పుడు ఏం చేశారంటే అందరి మీద వస్తున్నాడు నరసింహస్వామి. దేవతలందరూ భయపడి మహాశివునికి వేడుకొనగా మహాశివుడు కాలభైరవ అవతారం ఎత్తి నరసింహస్వామితో పోరాడాడు. అయినా సరే నరసింహస్వామి కోపం చల్లలేదు. అప్పుడు శివయ్య శరభ అవతారం ఎత్తి నరసింహస్వామితో పోట్లాడారు. అప్పుడు నరసింహస్వామి బలం ముందు శరభ బలం చాలా ఎక్కువగా ఉంది. శరభ నరసింహస్వామి ఓడించాడు. అప్పుడు నరసింహస్వామి కోపం అంతా చల్లారిపోయింది. ఇంత ధైర్యవంతుడు, ఇంత బలశాలి ఎవరో కాదు మహాశివుడే అని గుర్తించి శివయ్య పాహి పాహి పాహిమాం అన్నాడు. అప్పుడు శరభ అవతారం నుంచి శివయ్య బయటకు వచ్చి తన నిజ రూపాన్ని చూపించాడు. అప్పుడు నరసింహస్వామి శివయ్యకు వేడుకున్నాడు. అప్పుడు శివయ్య నరసింహస్వామిని చాలా పైకి లేవు అని చెప్పి కౌగిలించుకున్నాడు. చాలా బాగుంది కదా.